సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈటెలతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. క్రికెట్ ప్లేయర్లు, పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్ వీరికి పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున జనం వస్తారు. కాబట్టి వారి పర్యటన ఉన్నప్పుడు ముందస్తు ఏర్పాటు అవసరం అని అన్నారు. థియేటర్ యాజమాన్యం పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం అంటున్నారు. పోలీసులు మేము అనుమతి ఇవ్వలేదని అంటున్నారు. ఏది ఏమైనా ఎవరి నిర్లక్ష్యమైనా ఒక నిండు ప్రాణం పోవడం బాధాకరం. వారి బాబు ప్రాణం కోసం కొట్టుమిట్లాడుతున్నాడు. ఈ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకోవాలని హీరో అల్లు అర్జున్ను కోరుకుంటున్నాను అని రిక్వెస్ట్ చేశారు. శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా వారే భరించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన అందరికీ గుణపాఠం కావాలని అభిప్రాయపడ్డాడు. క్రికెట్, పొలిటికల్, సినిమా స్టార్ బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ పెద్దలు, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కావాలని చెప్తున్నట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కావాలని ఇలాంటి సంఘటనలు జరగాలని ఎవరు కోరుకోరు. మళ్ళీ ఇటువంటి జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలి తప్ప కావాలని వారిని పిలిపించి స్టేషన్లో కూర్చోబెట్టకూడదు, మంచిది కాదు అని చెప్పాడు. ప్రధానమంత్రి మల్కాజ్గిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒక పాత బిల్డింగ్ మీద చాలా మంది ఎక్కారు. ఆ రోజు ఇల్లు కూలి ఏమైనా జరిగితే ప్రధానమంత్రిని బాధ్యుల్ని చేసేవారా అని ప్రశ్నించారు. కుంభమేళలో కూడా తొక్కిసలాటలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారం ఉంది కదా అని ప్రభుత్వాలు ఏది పడితే చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఇలాంటి ధోరణిలో ప్రజలు కూడా సహించరు అని తెలిపారు. దీనిని రాజకీయం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ జమ్మిక్కులు కేసీఆర్ నమ్ముతారు, ప్రజలు కాదు. మున్నే శ్రీశాంత్ సామా కౌంటర్. ఇలాంటి జమ్మిక్కులు కేసీఆర్ నమ్ముతారు, ప్రజలు కాదని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రెహమాన్ రెడ్డి అన్నారు. నన్ను ఇరికించడానికి కొత్త స్కీమా రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నేత మన్నే శ్రీశాంత్ చేసిన ట్వీట్కు సామే కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మిస్డ్ కాల్ స్క్రీన్ షాట్ను పోస్ట్ చేయడానికి బదులుగా కేసును నేరుగా నిరూపించడానికి కాల్ రికార్డింగ్ ఆడియోను పోస్ట్ చేసి ఉండాల్సింది అని ఎద్దేవా చేశారు. అంతేగాక మీరు అలా చేయరని, ఎందుకంటే కేటీఆర్ చీప్ ట్రిక్స్ ప్లాన్ వంటి అమలులు బహిర్గతమవుతాయని చెప్పారు. ఇక ఈ రకమైన స్క్రీన్ షాట్ జమ్మిక్కులో మీ ఫామ్ హౌస్ బాగా కేసీఆర్ని నమ్మించవచ్చు, కానీ ప్రజలను కాదని సామా వెల్లడించారు. కాగా బీఆర్ఎస్ నేత మన్నే శ్రీశాంత్ తన ఫోన్ స్క్రీన్ షాట్ ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఇది మీ కొత్త స్కీమా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన
మీ కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంట క్రితం నా మొబైల్ నంబర్కు ఎందుకు కాల్ చేశాడని మీడియా చర్చలో పాల్గొన్నట్టు